ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తే భువనేశ్వరి ఎగ్జిబిషన్ వాళ్ళు ఈసారి కొత్తగా జలకన్ను పెట్టారని తెలిసి వీకెండ్కి అయితే వెళ్ళిపోయాను అక్కడికి. త్వరగా వచ్చాను కాబట్టి జనాలు రాకముందే వెళ్ళిపోయాను. తర్వాత నేను వీడియో తీసేటప్పుడైతే ఫుల్గా వచ్చేసారు. ఎంట్రీ పాస్ వచ్చి 100 రూపీస్. ఎగ్జిబిషన్ నా కళ్ళతో నేను చూస్తూ అలాగే మీకు చూపిస్తూ ఉంటాను. చూద్దాం, వచ్చేసేయండి. చిన్నపిల్లలకైతే మాత్రం ఎగ్జిబిషన్ బీభత్సంగా నచ్చేస్తుంది. స్టార్టింగ్లో వచ్చి అన్ని కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఈ అక్వేరియంలో వచ్చి మాత్రం ఫిషెస్ అన్ని ఒకే విధంగా నిల్చుకొని అయితే ఉన్నాయి. ముందర వాళ్ళు లీడర్ ఏదైనా చెప్తున్నాడేమో. స్టార్టింగ్లోనే ఈ ఫిషెస్ ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. దీని పేరు వచ్చి వైల్టైర్ బాబ్. ఇలాంటి అక్వేరియం చిన్నదైనా సరే మన ఇంట్లో ఉండాలంటే మనకు డబ్బులు బాగా ఉండాలి. లాబ్స్టర్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా పెద్ద పెద్దవి అయితే చూశాను. ఫస్ట్ టైం ఇంత చిన్నవి అయితే చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చూడబోయేది రెయిన్బో షార్క్. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఈ రెయిన్బో షార్క్లో కూడా ఈ వైట్ కలర్ షార్క్ వచ్చి చాలా యూనిక్గా అయితే ఉంది. ఈ ఫిషెస్ ఏంటో స్కూల్లో ప్లెడ్జ్ చెప్పేటప్పుడు కదలకుండా మెదలకుండా అలాగే నిలబడుకున్నట్టు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది ఎస్కే గోల్డ్ ఫిష్. ఇదైతే మాత్రం అక్వేరియం వాటర్ కొంచెం మురుగ్గా ఉన్నాయి. ఇవి చూడడానికి కొంచెం ఎలక్ట్రిక్ లాగైతే ఉన్నాయి. బట్ ఒక్క నిమిషం కూడా తిరిగలేదు. అటు ఇటు తిరగతానే ఉన్నాయి. దీని పేరు రెడ్ క్యాప్ గోల్డ్ అంట. ఇవి జనరల్గా ఇంట్లో పెంచుకునే గోల్డ్ ఫిష్ లాగైతే ఉన్నాయి. అసలు ఈ చేప ఏంటో తెలియదు కానీ బద్దగానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంది. అలాగే ఉంటుంది కైటు కదలకుండా. ఇప్పుడు మీరు చూసే థాయ్ ఫిష్ చూడడానికి కొంచెం విచిత్రంగా అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ కొంచెం మన ఇండియాలో దొరికే క్యాట్ ఫిష్ లాగైతే ఉంది. బట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. జనాలు అయితే మాత్రం చాలామందే ఉన్నారు. నాకు వీడియో క్యాప్చరింగ్ చేయడానికి అయితే మాత్రం చాలా టైం అయితే పట్టింది. ఈ ఫిష్ మెయింటెనెన్స్ మాత్రం చాలా హెవీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. న్యూట్రిషన్ అని ఈ తలపైన బొప్పు రావడానికి చాలా అయితే యూస్ చేస్తాడు. అండర్ వాటర్ టనల్కి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడే చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటాయి. స్మాల్ షార్క్స్ అని, యాలిగేటర్ ఫిష్ అని, ఇంకా నా తలంతా ఉండే చేప కూడా అయితే ఉంది ఇక్కడ. ఇవి వచ్చి స్మాల్ ట్రైగర్ షార్క్. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇందులోనూ వైట్ షార్క్స్ అయితే ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి వచ్చి యాలిగేటర్ ఫిషెస్ అనమాట. ఈ మధ్య ఇళ్లలో కూడా వీటిని ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నారు. యాలిగేటర్ ఫిష్లో వైట్ కలర్. దీన్ని నేను ఇంతవరకు ఇంటర్నెట్లో కూడా చూడలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న మాన్స్టర్ ఫిష్ అయితే మాత్రం చూడడానికి నా తలంత లావైతే ఉంది. కావాలంటే మీరే చూడండి. నా తల వెనక నుంచే పాస్ అవుతుంది. ఫైనల్లీ జలకల్యాణ్ చూడడానికి అయితే వచ్చేసాను. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. క్యాప్చరింగ్ కొంచెం కష్టంగా ఉంది. అయినా వీళ్ళు పడే కష్టంతో పోల్చుకుంటే మనదంతా చెప్పండి. ఎప్పుడో 4 గంటలకి ఈ వాటర్ టబ్లో దిగి నైట్ 10 వరకు ఇందులోనే ఉంటారు. ఎగ్జిబిషన్కి వచ్చే ప్రతి ఒక్క వాడిని చూసి నవ్వుతూ పలకరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఫొటోస్కి, షార్ట్స్కి, రీల్స్కి పోజులు ఇస్తూ మధ్య బదులుగా పైకి వెళ్ళి ఊపిరి పీల్చుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు కనిపిస్తున్న జలకన్య మాత్రం టబ్లో డ్యాన్స్ వేస్తూ విష్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. రియల్లీ వీళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. నాకున్న మొహమాటానికి, భయానికి జనాలందరినీ తప్పుకొని వచ్చి ఈ దగ్గర ఒక షాట్ తీసుకోవడానికి మినిమం 10 నిమిషాలు అయితే పట్టింది. చిన్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళమని చెప్పి మా అమ్మని నాన్నని తెగ విసిగించేవాడిని. ఇప్పుడు చేతిలో డబ్బులున్నా కూడా ఎగ్జిబిషన్స్కి, మ్యాజిక్ షోకి వెళ్ళడానికి చిన్నప్పుడు వచ్చేంత ఎగ్జైట్మెంట్కి అయితే లేదు. ఆ రోజులైతే మళ్ళీ రావు మనకు. ఇక్కడ చిన్నపిల్లలకి వాటర్ గేమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఓపెన్ అవ్వాల్సిన అయితే ఉన్నాయి. ఈ బీభత్సంగా అయితే ఆడుకున్నాడు అబ్బాయి గేమ్లో అయితే. నన్ను ఆడు గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఎవరు లేరు కానీ బట్ గేమ్ ఎండ్ చేసేటప్పుడు అయితే మాత్రం కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. Thanks for watching. Please like, share and subscribe my channel.